హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో ఆరోగ్యవంతమైన రుచికరమైన కౌజు పిట్టల ముట్టీలు ఎలా చేయాలో చూద్దాం. ఇది కీమా లాగా అసలు బోన్సే లేకుండా కీమాలా కట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి. అందులో ఇప్పుడు తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 4 వేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా. పిల్లలకి కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ వేయండి. సో మిక్సీ పట్టుకున్నాక ఇలా అవుతుంది ఫైన్ పేస్ట్. సో ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని చుట్టుకుంటే చేతికి అతుక్కోదండి. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. అన్నీ ఇలా చేసిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని సరిపడేంత నూనె, అంటే బాల్స్ మునగాలి. బాల్స్ మునిగేంత నూనె పోసుకోవాలి. పోసుకున్న తర్వాత నూనె కాగిందో లేదో టెస్ట్ చేసుకొని ఇప్పుడు అన్ని బాల్స్ అందులో వేయాలి. గుర్తుంచుకోండి, స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే ముక్క పైనంగా కాలుతుంది కానీ లోపల ఉడకదు. అందుకనే మీడియం ఫ్లేమ్లో ఉండే మెల్లిగా కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. ఈ ముట్టీలు 2+ అంటే 2 సంవత్సరాల పిల్లల నుంచి స్టార్ట్ చేయొచ్చండి. మా బాబుకైతే ఇప్పుడు 21 months. నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కొంచెం రంగు మారగానే ఒకసారి లోపల ఉడికిందా లేదా టెస్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ముక్క ఉడికిపోయింది. లోపల మీరు చూసారు కదా. సో ఇప్పుడు ముక్క ఉడికిపోయింది కాబట్టి తీసి సర్వ్ చేసుకోవడమే. పిల్లలకు కంజులు గట్టితనాన్ని ఇస్తాయంట, మా అమ్మమ్మ చెప్పింది. సో నేను మా బాబుకి ఇప్పుడు అన్నంతో పెడితే తినట్లేడు, ఉట్టిగానే పెడితే తిన్నాడు. సూపర్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా హెల్దీ అంట. మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.